స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన మహా కనికరము చేత లోకము దాని యొక్క భయంకరమైన చెడుతనమును ఆ చెడుతనములో నిండిపోయి ఉన్నప్పుడు తన ప్రజలను రక్షించుటకు ఆయన చూపిన మహాప్రేమను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని యొక్క సముఖములో సర్వలోకము పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఎవరు పాపులు? అందరూ పాపం చేశారు. ప్రతి వాళ్ళు తాము నీతిమంతులు అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క సొంత ఉద్దేశాల నుంచి దేవుని యొక్క చిత్తమును మనం తెలుసుకొని దైవ చిత్తానుసారంగా జీవించుటకు ప్రభు మనలను ప్రేమించి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే పాపులు అసలు ఎవరు? పాపములు ఎన్ని రకములుగా ఉన్నాయి అని పరిశుద్ధ లేఖనములు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈ లోకంలో గ్రంథాలు ఎన్నో ఉన్నాయి, కానీ పాపం గురించి, పాపము నుంచి విడుదల పొందే విధానాన్ని, పాపము దేవునికి ఎంత అసహ్యమైందో వీటన్నిటిని గురించి పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకు తేటగా తెలియజేస్తుంది. నేటి ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేస్తే మరి దీన్ని స్పష్టంగా తెలుసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. భక్తుడు తెలియచేస్తున్నాడు, అందరూ పాపం చేసిన వారే, ఏ భేదము లేదు. అనగా ఈ లోకంలో చాలామంది వారి వారి యొక్క స్వనీతితో, వారి వారి యొక్క గర్వ హృదయములతో మరి చాలా గొప్పవారిగా భావించుకున్న వారిని చాలామందిని చూస్తున్నాం. అలాంటి విషయాల గురించి లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మీరు కూడా వారి వారి క్రియలను బట్టి, వారి వారి యొక్క మరి చెడుతనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రత్యేకించి భక్తుడు తెలియచేస్తున్నాడు, ఏ భేదము కూడా లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అన్నాడు. కనుక అందరూ పాపులే, సృష్టిలో అందరూ పాపులే అనే విషయాన్ని తెలుసుకునండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం చదువుదాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అన్నాడు. ఈ పాపము కూడా ఒక మనుష్యుని ద్వారా ఈ లోకములోనికి ప్రవేశించింది. ఆ యొక్క పాపమును బట్టి మరణము కూడా లోకములో ఏలుబడి చేస్తూ ఉంది అనే సత్యాన్ని గమనించండి. చాలామందికి పుట్టినది గిట్టుట కొరకే అనేసనని సహజంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అసలు చనిపోవడం ఎందుకు అని ఆలోచన చేస్తే, మనుష్యుడు చేసిన పాపమునకు మరణము సంభవించింది. ఈ మరణము ప్రతి ఒక్కరికి కూడా సంప్రాప్తించినట్లుగానే సృష్టి ప్రారంభం నుండి కూడా ఈ యొక్క క్రియ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి ఈ లోకములో మనుష్యుని పుట్టించి, మనుష్యుడు తన ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితే ఎల్లప్పుడూ బ్రతికే చక్కని పద్ధతిని ఆయన ఆలోచన చేశాడు. కానీ మనుషులు అందరూ కూడా పాపం చేయటం వల్ల అందరికీ మరణము సంప్రాప్తించింది అనే విషయాన్ని చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యెను, అందరికీ కూడా వ్యాపించింది అని చెప్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకునండి. ఎవరికి ఇష్టం చనిపోవడం? ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఖచ్చితంగా చనిపోవలసిందే. అయితే ఈ యొక్క అనుభవంలో మానవ జాతి అందరూ కూడాను, మనుష్యుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ అందరూ కూడాను పాపులే. ఇది కాదు అని ఎవరైనా అంటే వారు అబద్ధికులు, కానీ దేవుని యొక్క మాట సత్యం. కనుక ఈ యొక్క పాపపు స్థితిలో నుంచి విడుదల పొందే పద్ధతులను కూడా ఆ సృష్టికర్త మనకు ఏ విధముగా అనుగ్రహించాడో కూడా ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు ముగించేలోగా గ్రహించగలం. చూడండి, మరి నేను మొదటిగా మీకు అసలు
ఎవరు పాపులు అనే విషయాన్ని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసులు. అసలే పాపులము, పైగా పాపము చేస్తూ చేస్తూ పాపానికే దాసులైపోయిన పరిస్థితిని పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఈ లోకమునకు తెలియచేస్తూ ఉన్నాడు. అందరూ కూడాను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని భక్తుడు చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడే అన్నాడు. దీనిలో మార్పు లేదు, అటు ఇటు కలపడానికి కూడా మరి యొక్క అక్షరం కూడా ఏది లేదు సోదరులారా. పాపము చేయు ప్రతి వాడు కూడా పాపమునకు దాసుడే. కనుక మనుష్యులందరూ పాపమునకు దాసులైపోయారు. అంతేకాదు, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 20-21 వచనాలు చూద్దాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా అంటూ ఉన్నాడు. మీరు పాపం చేసేటప్పుడు, పాపానికి దాసులుగా ఉన్నప్పుడు అసలు నీతి గురించి నిర్బంధం లేని వారిగా బ్రతికారు. అంటే నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అనే ఆలోచన కూడా లేకుండా, నువ్వు అలా చేయొద్దు అని చెప్పేవారు కూడా లేని పరిస్థితులు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించడం, ఎవరికి తోచినట్లు ఎవరి కోరికలు వారు నెరవేర్చుకుంటూ అందరూ కూడాను పాపమునకు దాసులుగానే బ్రతికారు. అలాంటి సందర్భంలో మీరు నీతిని గురించి ఎప్పుడు ఆలోచించలేదు కదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ, మీరు చేసిన చెడ్డ క్రియలన్నీ ప్రభువుని అంగీకరించిన తరువాత ఒకటి ఒకటి మీకు జ్ఞాపకం వస్తూ ఉంటే వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా. ఆ క్రియల వల్ల మీకేమైనా ఫలితం ఉందా? అవి ఎంత చెడ్డ క్రియలో, ఎంత అవమానకరమైనవో పాపపు క్రియలు చేసినట్లయితే వాటి వలన మనుషులకు అవమానము, సిగ్గు, అపహాస్యము, హేళన కలుగుతుంది. అవి అందరూ కూడా అలాంటి వాళ్ళే. కానీ కొందరి పాపాలు బయటకు వస్తే కొందరి పాపములను బట్టి మిగతా వాళ్ళు అలాగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరూ పాపులే. వాళ్ళ బ్రతుకులు కూడా బయటకు వచ్చినాడు తెలుస్తుంది. ఈ లోకంలో ఏ భేదము లేదన్నాడు. అందుకనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్న పరిస్థితిని తెలియచేశాడు. కనుక మీరు పాపము విషయంలో దాసులుగా బ్రతికారు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని చెప్పాడు ప్రభు. అయితే మీరు అప్పటి క్రియలను తలంచుకుంటే సిగ్గుగా లేదు? అప్పటి క్రియల వలన మీకేమన్నా ఫలితం ఉందా అని మనలను ప్రశ్నిస్తూ ఉన్న అనుభవాన్ని కూడా దయచేసి గమనించండి. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. చూడండి, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్పాడు. ఇదేంటి? మనుష్యులు లేకుంటే జంతువులు, పక్షులు అన్నిటికీ కూడాను వాటి యొక్క సంతానం, వాటి యొక్క ఉత్పత్తి అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా సృష్టిలో దేవుని నిర్ణయ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే దురాశ కూడా గర్భాన్ని ధరిస్తుందట. దురాశ, తనది కాని దానిని ఆశించుట దురాశ. మనకు సామర్థ్యం లేదు కానీ వాళ్ళు బాగా ఉన్నారు, మనకు కూడా ఉంటే బాగుండు అనుకోవడం అనేది దురాశ. అంతేకాదు, దేవుడు నీవు ఈ ఫలాన్ని తినొద్దు అని ఆదాముకు చెప్పినప్పుడు తినవద్దు అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అది తింటే మీకు బాగుంటుందని అపవాది చెప్పింది. కనుక మొత్తానికి ఆదాము, హవ్వ వీళ్ళిద్దరూ కూడా ప్రభువు వద్దు అన్న పండును తిన్నారు. తిని అపవాది చెప్పినట్లు చేశారు. ప్రభు యొక్క ఆజ్ఞను విడిచిపెట్టేశారు. కనుక వాళ్లకు ఏదో అయిపోతాం, గొప్పవాళ్ళం అయిపోతాం, దేవతల్లాగా ఉంటాం, చాలా కన్నులకు ఎంతో చక్కగా ఉంది ఇది, మనం ఇలాగా
ఈ మాటే బాగున్నట్టుందే, మనం దేవుని మాటేమో తినొద్దంటాడు, మంచి చెడు తెలివినిచ్చి వృక్షఫలం మీరు తినొద్దని చెప్పాడు. ఆ మాట కన్నా తింటే మీకు దేవతల్లో ఉంటారని చెప్పి చాలా బాగుంది, కనుక మనం తినేద్దాం అనుకుని వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. కనుక వాళ్ళు దురాశపరులైపోయారు. వాళ్ళకి లేని దాన్ని ఊహించుకున్నారు. చక్కగా దేవుని పిల్లలుగా బ్రతకవలసిన వాళ్ళు సాతాను సంబంధులైపోయారు. వాళ్ళు ప్రభువు మీరు అది తింటే చచ్చిపోతారని చెప్పాడు, కానీ వాళ్ళు తిని మేము బాగానే ఉన్నాం అనుకోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మలు చచ్చిపోయాయి. వాళ్ళు బయటికి బాగానే ఉన్నారు. అందుకే సాతాను శరీర సంబంధి, గుర్తుపెట్టుకోనండి. శారీరకంగా బాగానే ఉన్నట్టు చక్కగా మనకే లోటు లేదు అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆత్మలను చంపుతుంది. సాతాను యొక్క స్వభావం ఏంటంటే మనుషుల ఆత్మలను చంపుతూ శరీరాలను చక్కగా చాలా హుందాగా, ఘనంగా, గౌరవంగా సమాజంలో బ్రతికినట్లుగా అది సహాయపడుతోంది సోదరులారా. కనుక అందరూ సాతానుకే బానిసలు. అందరూ కూడా సాతానునే సేవిస్తూ ఉన్నారు. లోకంలో మనం ఏ ప్రజలను చూసినప్పటికీ ఈ లోకంలో శరీరంలో బాగుండాలనుకుంటారు, కనుక అన్నీ వాళ్ళు అనుకున్నవి జరిగిపోవాలనుకుంటారు, కనుక వాటన్నిటికీ సహాయపడుతుంది సాతాను. అందునిమిత్తం దాని పూజ ఈ లోకంలో విపరీతం అయిపోయింది సోదరులారా. ప్రభు అయిన తండ్రి సత్యవంతుడు. ఆయన ఆత్మను గురించి మాట్లాడతాడు. ఈ లోకంలో ఈ శరీరము శిథిలమైపోతుంది, అంతేకాదు మన్నైపోతుంది, దాని గురించి మీరు అసలు ఆలోచించొద్దు అనేది సత్యమైన మాట తండ్రి అయిన దేవుని ద్వారా మనకు తెలుస్తుంది. కానీ సాతాను యొక్క మాట లోకంలో చాలా బాగుంటుంది, కనుక అందరూ కూడా దురాశపరులైపోతూ, జాగ్రత్తగా చూడండి, దురాశనే కలిగి ఉండి దురాశతోనే వారి బ్రతుకులు మరణానికి ఈడ్చుకొని పోతున్నారు. దీనికి చక్కగా చెప్పాడు భక్తుడు, దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. ఈ యొక్క పాపము పరిపక్వమై ఈ పాపంలోనే రోజు రోజుకి అభివృద్ధి పొంది రోజు రోజుకి పాపపు క్రియలలోనే విస్తరించి అందరూ కూడా మరణానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చక్కగా భక్తుడైన యాకోబు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కనుక ఈనాడు క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువు చేయొద్దు అని చెప్పే పనులే ఈ పాస్టర్లందరికీ బోధ అయిపోయింది. ప్రభువు ఏది అడగొద్దు అని చెప్పాడో అది అడిగి ప్రజలందరినీ మోసం చేస్తూ అదే వారి యొక్క ఉపదేశము కానీ వారి బోధ కానీ ప్రజల ఆత్మలను చంపుతూ వాళ్ళ శరీర క్షేమం కోసం ప్రార్థన చేయుట అనేది దురాశ సోదరులారా. జ్ఞాపకం పెట్టుకునండి, ప్రభు ఆత్మస్వరూపుడు. ఆయన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని ప్రభు స్పష్టంగా చెప్తే దాన్ని ప్రక్కన పెట్టి శరీరం కొరకు, శరీరేచ్ఛల కొరకు, శరీర దురాశల కొరకు, శరీర క్షేమం కొరకు, శరీర సంబంధమైన దుర్నీతి కార్యములలో చొరబడిపోయి దురాశపరులై వారు పాపమును కంటూ పాపములో పరిపక్వమై మరణానికి వెళ్ళిపోతూ ఉన్న స్థితిని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క పాపపు క్రియలు ఎంత ఘోరంగా మేమేం పాపం చేసామని ఈనాడు చాలామంది అనుకుంటున్నారు. కానీ శరీర ఆశలను నెరవేర్చుకొనుట, శరీర సంబంధమైన బోధలు చేయుట అనేది క్రైస్తవ్యంలో ఘోరమైన పాపము. జ్ఞాపకం పెట్టుకోనండి. మీరు అదే కావాలి అనుకుంటే మీ ఇష్టం, లేదు మాకు దేవుని మాట కావాలి, ఆత్మకు సంబంధించిన బోధ కావాలి, మాకు దేవుడు చూపిన మార్గంలోనే ఆయన ఇచ్చిన మాట చొప్పున మేము నడుచుకుంటామనే మనస్సు కలిగి ఉన్న మీ ఇష్టమే. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మరి ఒక మాటను మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము.
పాపము చేయి ప్రతి వాడును దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞను అతిక్రమించటయే పాపము. పాపము పరిపక్వమైతే మరణం వస్తుంది. అయితే ఈ లోకంలో అందరికీ వచ్చేది సహజమైన మరణమే, అందరం చచ్చిపోతాం. కానీ అది ఈ చావుని ఎవ్వరూ ఆపలేరు. ఆత్మ కూడా చంపుకునే దుస్థితి మానవ జీవితంలో ఉంటే అది శాపం అయిపోతుంది సోదరులారా. ఆత్మలకు కాపరి ప్రభువైన యేసుక్రీస్తు, ఆత్మలకు తండ్రి. ఆయన తన ప్రియకుమారుని ఆత్మలకు కాపరిగా ఈ లోకంలో శరీరధారిగా పంపించిన అనుభవాలు కూడా మనందరికీ తెలుసు. అయితే మరి ఒక సంగతిని చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు. పాపులు ఎవరు అని చదువుకుంటున్నాం మనం. అసలు ఎవరు వీళ్ళు? ఏం చేస్తే పాపులు? ఆది నుండి కూడా మానవ జాతి ఏ విధముగా ఒక మనిషిని నుండి పాపము ద్వారాగా మరణము లోకములోనికి ప్రవేశించినయో మనం తేటగా చదువుకుంటున్నాం. చూడండి, ఇంకా ఈ పాపుల యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే తన పొరుగువాని తిరస్కరించువాడు అన్నాడు. పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు అని చెప్పాడు. అనగా దయచేసి మీరు ఈ లేఖనాలు గమనించినట్లయితే పొరుగువాన్ని తిరస్కరించుట, పొరుగువాడు ఎవరు? ప్రక్కింటోడు కాదు. ఎవరి పొరుగువాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆత్మలను రక్షించుటకు ఆయన పొరుగువాడుగానే వచ్చాడు సోదరులారా. అందుకే చక్కని ఉపమానం కూడా చెప్పాడు. ఎవరు నీ పొరుగువాడు అంటే దాని కొరకు యేసయ్యే చాలా తేటగా చెప్పాడు. నీ ఆత్మకు ఎవరైతే సహాయం చేస్తారో, నీ ఆత్మ రక్షణ కొరకు, విమోచన కొరకు ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఎవరైతే ప్రాణం పెట్టారో, ఆయనైతే ప్రాణం పెట్టాడు. ప్రస్తుత కాలంలో కూడా మనకు పొరుగువారు ఎవరు అంటే ఆయన పక్షముగా అనగా ప్రభు అయిన క్రీస్తు ఆత్మ కలిగి లోకంలో పనిచేసేవారే పొరుగువారు. జ్ఞాపకం పెట్టుకోనండి. ఎందుకంటే ఆయన చెప్పిన ఉపమానంలో చాలా తేటగా చెప్పాడు. అదే మార్గంలో ప్రతివాడు ఎంతమంది ఒక బోధకుడు అనగా లేవీయుడు, యాజకుడు కూడా వెళ్ళారు. కానీ ఒక సమరయుడు వచ్చి ఆ పడిపోయిన వ్యక్తిని, నేను అదంతా చెప్తే చాలా సమయం పడుతుందని చాలా క్లుప్తంగా చెప్తున్నాను. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది సోదరులారా, మీరు చూడగలిగినట్లయితే అర్థమవుతుంది. అయితే ప్రభువు ఇప్పుడు అడుగుతున్నాడు, ఆ యొక్క పరిసయుడిని అడుగుతున్నాడు, వీళ్ళల్లో ఎవరు పొరుగువారు అంటే ఎవరైతే సహాయం చేశారో వారే పొరుగువారు అన్నాడు. శరీరానికి కాదు సోదరులారా, పరలోక సంబంధమైన ఉపమానములతో కూడిన పరిశుద్ధ లేఖనాలు శరీరకంగా బోధించుకొనుట చాలా తప్పండి. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆ సమరయుడు గురించి చెప్పిన ఆ యొక్క ఉపమానంలో ఎవరు నీ పొరుగువాడు అంటే ఎవరైతే ఆత్మకు మేలు చేస్తారో, ఆత్మకు సహాయపడతారో, ఆత్మ విమోచన కొరకు మన కొరకు ప్రాణం పెడతారో వారే పొరుగువారు అనే సత్యాన్ని గమనించండి. ఇలాంటి పొరుగువాన్ని, అందుకే ఇక్కడ భక్తుడు తన పొరుగువాన్ని తిరస్కరించువాడు, పొరుగువాని అని చెప్పాడు. చూడండి, ఒకే ఒక వ్యక్తి మెయిన్, ప్రభు అయిన క్రీస్తు. ఆయన తన పొరుగువాని, నీకు నీ ఆత్మక్షేమం గురించి సిలువ మ్రాను మీద వేలాడిన ఆ పరిశుద్ధుడు ఆయనను తిరస్కరించువాడు పాపము చేయువాడు అని తెలుసుకునండి. పొరుగువాడు అంటే ఎవరా పొరుగువాడని మనం ఏదోటి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఈ భాష చాలా ప్రమాదకరమైంది. అందరికీ అన్వయించుకోవడానికి వీలు కలిగేదిగా ఉంటాయి కనుక కొన్ని పదాలు, వాటిని బట్టి మనకిష్టం వచ్చినట్లు అర్థాలు చేసుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన తండ్రి ఏదైతే చెప్తాడో దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. దాన్ని లేఖనములకు అనుబంధంగానే గ్రహించాలి, కానీ మనకు తోచినట్లుగా దాని యొక్క భావాన్ని తీసుకోకూడదు. కనుక చూడండి, తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పాడు.
బీదలను కటాక్షించువాడు అనగా మరలా బీదలు అనగానే కనిపించే వాళ్ళందరూ బీదలను కటాక్షించే పని ఈ లోకమందు నిజంగా గవర్నమెంట్లు అవి ఇవి అని బోళ్ళంతమంది మరి ఓట్లేసి గెలిపించుకొని చాలా వాళ్ళు సౌఖ్యంగా బ్రతకడానికి రాజకీయ నాయకులందరూ వాళ్ళ సుఖాలు వాళ్ళ సౌఖ్యం కోసమే, కానీ వాళ్ళ ప్రాకులాట అంతా కూడాని ఎవరి పార్టీల వాళ్ళు కాపాడుకోవడానికి లేనిపోని అబద్ధాలు మాట్లాడుకొని ప్రజల క్షేమం చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఈ లోకమే అంత అపవాదిమయం. ఈ లోక సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడాను సాతాను సంబంధమైనవే. అయితే దేవుని పక్షంగా జీవించుచున్నామని చెప్పుకుంటున్న మన యొక్క జీవితాల్లో తన పొరుగువాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాదు బీదలను గురించి కూడా ఆలోచించండి. బీదలు అంటే ప్రభు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభువు కొరకు ఆయన సువార్తలో పాలు పంపులు పొందువారే బీదవారు. అట్టి వారికి బీదవారిని కటాక్షించువాడు అంటాడు. అలాంటి వారి ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారు ధన్యులు అని తెలియచేస్తున్నాడు. లోకంలో బీదవాళ్ళని చూడడానికి నిజంగా ఈ సోషల్ సర్వీసులు ఇవన్నీ చేయడానికి చాలామంది ఉన్నారు సోదరులారా. కానీ ప్రభు యొక్క రాజ్య స్థాపన నిమిత్తము ఈ లోక అధికారి అయిన అపవాది వాడు ఆక్రమించుకున్న ఈ రాజ్యంలో పరిశుద్ధుడైన క్రీస్తు రాజ్య స్థాపనకు పరలోకములో నుండి దిగివచ్చి ప్రభు ప్రాణం పెడితే ఆయన గురించిన వర్తమానాన్ని సమస్త దేశములకు సర్వలోకమునకు ప్రకటించవలసిన బాధ్యత తీసుకొని సమస్తమైన విషయాల్లో వాళ్ళన్నీ విడిచిపెట్టుకొని నష్టపరుచుకొని పరలోకం కొరకు పనిచేసిన అపోస్తులు ఉన్నారు చూసారా. అలాంటి సేవ చేసే పరలోక సంబంధులైన వారే బీదలు అనే సత్యాన్ని గమనించండి. వాళ్ళు ఈ లోక సంబంధమైన భోగాలు సుఖాలు కోరికలు వాటన్నిటినీ చంపుకొని వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టుకొని బీదలైన వారే. కానీ సోదరులారా, వాళ్ళు ఏదోటి దరిద్రపు పనులు చేసి త్రాగుబోతులై తిండిబోతులై లేకుంటే నానా చెత్త పనులన్నీ చేసి బీదలుగా ఉన్నవారు కారు. వారిని గురించి పరిశుద్ధ లేఖనంలో వ్రాయలేదు. కనుక దేవుని యొక్క పక్షముగా సువార్త నిమిత్తము నా నిమిత్తము సువార్త నిమిత్తం అన్నదమ్ములను అక్క చెల్లెండను బంధువులను భూములు ఆస్తులు బిడ్డలు మొత్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించువాడు నాకు శిష్యుడు అని ప్రభు చెప్పలేదా? కనుక అట్టి వారు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించి ప్రభువుకు శిష్యులై ఉన్నారు. కనుక వారికి బీదలు అని పేరు కూడా ఉంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు లూకా సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, బీదలైన మీరు ధన్యులు అంటాడు. ఏ బీదల గురించి చెప్పాడు అనేది కూడా మనము చక్కగా వివరంగా గ్రహించవలసిన అవసరత ఉంది. కనుక ఈ సందర్భంగా తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు. అసలు ప్రభు మాట తిరస్కరిస్తేనే వాడు పాపము చేయువాడే సోదరులారా. ప్రభు మాట తిరస్కరిస్తే పాపం చేయవాడు అంటే అసలు దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళందరూ ఎక్కడున్నారో, అసలు యేసు ప్రభు మాకు దేవుడు కాదని చెప్పుకునే వాళ్ళంతా వాళ్ళు ఎక్కడున్నారో, యేసు ప్రభు మా దేవుడని చెప్పుకొని ఆయన చెప్పినట్లు చేయని వారందరూ వీళ్ళు ఎక్కడున్నారో, యేసు ప్రభు పేరు పెట్టుకొని ఆయన చెప్పిన బోధలను వక్రీకరించువారు వాళ్ళు మరెక్కడ దిగిపోతూ ఉన్నారో సోదరులారా గమనించాలి మీరు ఈ లేఖనాలన్నిటినీ. కనుక దేవుని యొక్క లేఖనములలో చాలా స్పష్టముగా మనకు చక్కని అవగాహనతోటి ప్రభువును వెంబడించువారిగా, ప్రభు యొక్క మాటను ప్రేమించువారిగా, ఆయన చిత్తానుసారముగా బ్రతుకువారిగా మనలను మనమే సిద్ధపరచుకోవలసిన ఆవశ్యకతను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, సామెతలు 24వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేలు అని చెప్పాడు. మూర్ఖుని యోచన పాపమట. అసలు మూర్ఖుడు వాడికి తెలియదు, ఎవరన్నా చెప్తే వినడు. ఇలాంటి వారు అసలు వాళ్ళు ఆలోచించేదే, వాళ్ళ ఆలోచన అంతా కూడా పాపమే. ఇంకా వాళ్ళని వెతుక్కొని లేకుంటే వీడేం పాపం చేశాడని ఆలోచించక్కర్లేదండి. వాళ్ళ ఆలోచనే పాపం, వాడి బ్రతుకంతా పాపం. ఆలోచనలో లేనిది మంచి క్రియలు ఎక్కడి నుంచి చేస్తాడు? కనుకనే వారి క్రియలు వారి ఆలోచనలు అన్నీ కూడా పాపముతో నిండిపోయి ఉన్నాయి. మూర్ఖులు అన్నాడు వాళ్ళని. అసలు ఇంతంత మేధావులు ఇంత పెద్ద పెద్ద డిబేట్స్లో కూర్చొని ఏదేదో పెద్ద తెలిసిన వాళ్ళలాగా ఇన్ని మాట్లాడుతున్నారు కదా. అసలు మనిషి జీవితం గురించి
మనుషుడి యొక్క ఆత్మను గురించి, మనుషుని యొక్క మరి ప్రవర్తనను ఏ విధంగా ఉంచాలి అనేది ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఎంతసేపు లోకం చుట్టూ తిప్పే మేధావులు, ఇక భక్తులని పేరు పెట్టుకున్న దొంగ పాస్టర్లు చూసినట్లయితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లని అవని ఇవని అవన్నీ చెప్పుకుంటూ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించుకునే పిచ్చిలో వాళ్ళు. అసలు లోకంలో దేవుని యొక్క సత్యమునకు అంతకంతకు చోటు కూడా లేదు. అది కనుమరుగైపోయే దినాలు కూడా వస్తూ ఉన్నాయి సోదరులారా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుకూల సమయంలోనే ప్రభువు మన మొర ఆలకిస్తాడు కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక చాలా జాగ్రత్తగా మీరు వాక్యం మీద మనసు పెట్టండి, దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. కనుక దేవుని యొక్క లేఖనములలో మనము మూర్ఖత్వాన్ని కలిగి జీవించినట్లయితే అసలుకి హఠాత్తుగా పాతాళంలో పడిపోయే దిక్కుమాలిన స్థితే కానీ సోదరులారా. మూర్ఖునికి ఎంత చెప్పినా వాడి మనసు మారదు, వాడి బుద్ధి మారదు, వాడి చెవులు పనిచేయవు, వాడి కన్నులు పాడైపోయినాయి, మనసు హృదయం మొత్తం అంతా కూడా. అందుకే వారి యోచన పాపము అని చెప్పాడు. కనుక మరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. మేలైనది చేయనెరిగియు, మేలైనది అనగా ఆత్మ సంబంధముగా జీవించాలని తెలుసుకొని ఆత్మ కొరకు కాకుండా మీరు శరీరం కొరకే జీవించినట్లయితే మీరు పాపులే అని చెప్తున్నాడు. ఎంత భక్తి చేసినా, ఎంతో భక్తి, చాలా బల్లగుద్ది ప్రసంగాలు చెప్తారు చాలామంది, చాలా 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 బాగా ఏదో పెద్ద చదువుకున్న వాళ్ళు లేకపోయినట్లయితే ఏదో నష్టపరుచుకొని దేవుని యొక్క పనిలోకి వచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మీరు వాళ్ళను చూడగానే అసలు వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళేనా, లేకపోయినట్లయితే వాళ్ళు స్వనీతి పరుల అని తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. దేవుని యొక్క మనుషులా, లేకుంటే సాతాని యొక్క మరి వాడి యొక్క బోధకులుగా పనిచేయుటకు బయలుదేరి వచ్చిన వారా? ఎందుకనగా సాతాను కూడా వెలుగుదూత వేషం ధరించుకుని ఉన్నాడు కదా. వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరిస్తారని భక్తుడు చెప్పేశాడు, ఎప్పుడో చెప్పేశాడు. కనుక అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బోధకుడు ఇతనేంటి, ఇతని చరిత్ర ఏంటి, ఇతని యొక్క బ్రతికేంటి, వీరి క్రియలేంటి, వీరి ఆశయం ఏంటి, వీరి యొక్క గురి ఏంటి, వీరి ప్రవర్తన, వీరి కుటుంబం మొత్తం చూడాలండి. ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకొని చర్చి పెట్టేయడం అనగానే పారిపోయేది భక్తి కాదు. నష్టపోతారు, నశించిపోతారు. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పాడు. 1 యోహాను 4వ అధ్యాయం 1వ భాగంలోనే మీరు చూసుకుంటే. కనుక దేవుని యొక్క లేఖనములలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. కొంతమంది ఇచ్చకపు మాటలు చెప్పేవాళ్ళు, జరగని మాటలు చెప్పేవాళ్ళు, కలిపి చేర్పడి బోధలు చెప్పేవాళ్ళు, చాలా చాలా భయంకరమైన బోధకులు లోకంలో బయలుదేరిపోయారు. ధనాపేక్షను కప్పిపెట్టుకొని సంఘాలు పెట్టుకున్న దుర్మార్గులు అసలు చాలా విస్తారంగా ఉన్నారు. కనుక దేవుని యొక్క మాటలు ప్రభు చెప్తున్నాడు, మేలైనది చేయాలని తెలుసుండి వాక్యానుసారంగా జీవించాలి, వాక్య ప్రకారముగా ఆత్మ సంబంధముగా నీతి ప్రవర్తన కలిగి పరిశుద్ధతను కలిగి జీవించాలి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులనై ఉండు అని చెప్తున్నాడు. కనుక నేను నా యొక్క ప్రవర్తన, నేను నా జీవితము నష్టపోకుండా నేను ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించాలని తెలిసి ఉండి కూడా చూడండి, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైంది చెయ్యాలి, ఇలా ఉండాలి, ప్రభువుకి ఇలా జీవించడం ఇష్టం ఉండదు అని తెలిసి కూడా మళ్ళీ అలాగే జీవించినట్లయితే అది పాపమైపోతుంది సోదరులారా. నేనే పాపం చేయలేదు అనుకొని మనలను మనం మోసగించుకోవద్దు. అయితే భక్తుడు చాలా తేటగా ఈ సంగతులన్నిటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తీతుకు వ్రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి దయచేసి. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. చూడండి, వాక్యాలు ఈ బోధలు చెప్పి ఆ బోధలు చెప్పి ఆ చర్చిలో అలా చెప్తున్నారు, ఈ చర్చిలో ఇలా చెప్తున్నారు, అంతా అదే కదండి గొడవలో, అంతా అదే గొడవ.
కనుక మత భేదములు పుట్టించేవాళ్ళు బోలెడంతమంది. ఒకడు దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు, మరి ఒకడు దేవుడు పేరు పెట్టి పిలిచాను అంటున్నాడు, పిలవమంటున్నాడు, నేను పిలుస్తున్నాను, ఇది తప్ప అని అసలు గింజుకుపోతున్నాడు. ఏంటో మరి ఆ పరిస్థితులు నాకు అర్థం కాల. ఎవరిని మోసం చేస్తారండి వీళ్ళంతా? ప్రభువు ఆయన అసలు చెప్పని మాటలన్నీ ఎంత ఘోరంగా జనాల మధ్యలో ప్రదర్శించుకొని వాళ్ళ గొప్పతనాల కోసం, అసలు అంతా వీళ్ళకి మారు మనసు కూడా లేదు సోదరులారా. నా భాషలోనైతే మారు మనసు లేకుండా బోధకులు అయిపోయారు. అందుకే పిచ్చి కుక్కల్లాగా ఆ యూట్యూబ్లో తిట్టుకొని వారి యొక్క బ్రతుకునంతా కూడా బజారు చేసుకొని పోనే వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకుంటే బాగుండు. ప్రభు యొక్క పరిశుద్ధమైన పనికి ఎంత ఇబ్బంది కలిగి చేస్తున్నారంటే, ప్రభు యొక్క పరిశుద్ధమైన లేఖనములను ఎంత అపార్థం చేసుకునేలాగా ప్రజల్ని నాశనం చేస్తున్నారో అసలు ఇదంతా చూస్తుంటే చాలా 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 భయంకరమైన దినాల్లో ఈనాడు క్రైస్తవ్యం ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చూడండి, మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటికి 2 సార్లు బుద్ధి చెప్పి ఆ బుద్ధి చెప్పినా వాడు వినకపోయినట్లయితే వారిని విసర్జించుము అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళతో కలిసి ఉండకూడదని ప్రభు చెప్తున్నాడండి, నేను కాదు. అలాంటి వారిని విసర్జించు, అట్టి వాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు అన్నాడు. ఎన్ని విధాలుగా చెప్పాడండి అపోస్తుడైన పౌలు. అబద్ధ బోధకుల గురించి ఎంత విస్తారమైన సంగతులు వెల్లడి చేశాడండి. కానీ వాటన్నిటినీ మరుగు చేసి పడేశారు. ఆ లేఖనాలన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే. నేను బయట వేరే ఏ పుస్తకం కూడా చూడను, అసలు ఏది చూడను నేను. నాకు అసలు అలా ఇష్టం కూడా ఉండదు. నాకు పరిశుద్ధ గ్రంథం, వాక్యం. ప్రభు నాయన నిజముగా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే నీ పాదముల యొద్ద నీవు నేర్పిస్తానని చెప్పావు. నీ పాద సన్నిధిలోనే నేను నేర్చుకోవాలి. నీ గ్రంథమే నాకు ఆధారం అనే మనసే. కానీ అక్కడ ఏదన్నా ఒక ముక్క చదివి ఇక్కడ ఏదన్నా ఒక ముక్క చదివి అదేదో చెప్తే జనాలందరూ మెచ్చుకొని చూస్తాను. నా ఎవ్వరు చూడకపోయినా నాకు పర్వాలా. నాకు పరిశుద్ధత కలుగుతుందా లేదా, నా జీవితంలో దినదినము నేను ప్రభు యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతున్నానా లేదా. కనుక ప్రతి దినం ఆహారాన్ని తండ్రి అనుగ్రహిస్తున్నాడు కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా బ్రతుకు నా పని కోసం, నా యొక్క భక్తిలో పరిపూర్ణత కోసం నేను పని చేయాలి, పని చేస్తున్నాను. దేవుని దయ ఉన్నవాళ్ళు ఎవరో చూస్తారు, లేకపోతే చూడడం మానేస్తారు. నాకు వచ్చిన నష్టమేం లేదు. నేనేమి యూట్యూబ్లో ఈ వాక్యాలు ఇవన్నీ పెడితే చాలామంది చూస్తే ఏదో సంపాదన అది ఇది అంటున్నారు. నాకు అలాంటి పిచ్చి పనులు నేను చేయను, నాకు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు సోదరులారా. ప్రభు సన్నిధిలో నమ్మకంగా యథార్థమైన హృదయంతో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఆయన చేత మెప్పు పొందాలి అని తప్ప మరి ఏ ఉద్దేశంతో నేను ఈ యొక్క ఛానల్లో నుంచి వాక్యాలు మీకు చెప్పటం లేదు. అది కూడా కొంతకాలమే ఉండొచ్చు, ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఒకళ్ళే ఉండరు, ఒకళ్ళే చెయ్యరు కూడా. దేవుడు ఆయన ఇచ్చిన తగిన కాలమందు ఎవరికి ఏ పని ఇస్తే ఆ పనిని నెరవేర్చుకున్న సమస్తం తండ్రి చిత్తమే. కానీ మనుషులు ఆలోచించుకునేది జరగదు. ఎందుకంటే మనం గత వీడియోలోనే చూసాం, ఈ మధ్య రీసెంట్గానే చెప్పాను, మనుషుడు ఏపాటివాడు. ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి, మనుషులు నరులను జ్ఞాపకం చేసుకున్నట్టుకు వారు ఏపాటివారు. అయితే ఆయన మనుష్యుని, నరపుత్రుని దేవదూతల కన్నా కొంచెం తక్కువగా చేసి, అనగా క్రీస్తును కొంచెం తక్కువవాడిగా ఈ లోకంలోనికి పంపాడు. శిలువ మరణం పొందిన క్రీస్తు యేసు దేవదూతల కన్నా ఎంత శ్రేష్టమైన పేరు కలిగి, హెబ్రీలో మనం చదువుకున్నాం ఆ వీడియోస్. దయచేసి నా హృదయానికి పరవశించిపోయానండి ఆ లేఖనాలు నాకు అర్థమైనప్పుడు. చాలా చాలా సంతోషించాను సోదరులారా. ఎందుకంటే తండ్రి ఏదో మనుషులంటే మనుషులని అనుకున్నా, నరపుత్రులంటే నరపుత్రులని అనుకుని అర్థం చేసుకున్నా. నేను ఎంత స్పష్టంగా ఈ లోకంలో ఉన్న మానవులమైన మా యొక్క బ్రతుకులకు నీ ప్రియకుమారుని ఈ లోకంలో నరపుత్రుడిగా నువ్వు పంపించినందుకు నీ కుమారుని యొక్క ఆయన ప్రాధాన్యత ఎంత, మా బ్రతుకులు ఎంత నీ చక్కగా గ్రహింపునిచ్చేవు నాయన. నేను చాలా 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 దేవునికి స్తుతులు చెల్లించాను. నిజంగా ఎంతో ఎంతో ఆనందంతో ఇది కొందరికైనా సరే చేరాలి అని సహోదర ప్రేమతోటి ఆ లేఖనాలను కూడా చాలా వివరంగానే చెప్పాను సోదరులారా. అయితే దేవుని యొక్క లేఖనములు చూడాలన్నా, దాన్ని గ్రహించాలన్నా అది కూడా ప్రభు పర్మిషన్ ఇవ్వాలండి.
అది కూడా ఆయన అనుమతి పొందితేనే ఎవరైనా చూడగలరు, వినగలరు, నమ్మగలరు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు నేను ఎప్పుడు కూడా దీనికోసం ఎంతమంది చూస్తున్నారు ఈ అన్నిటికంటే వాక్యాన్ని తండ్రి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్య ప్రకారంగా నేను జీవించటం అది నాకు చాలా అత్యవసరం. కనుక పరిచర్య చేయటం వల్ల పరిశుద్ధత వస్తుంది. దేవుని యొక్క పని చేయటం వల్ల పరిశుద్ధత వస్తుందండి. ఆ పరిశుద్ధతకు ఫలము నిత్య జీవము సోదరులారా. నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దేవునికి స్తోత్రం. చూడండి, అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే చూడండి, తీతులో ఈ యొక్క భాగాన్ని మరి మతభేదములు కలిగించే వారిని విసర్జించమని చెప్పాడు. అంతేకాదు, అట్టివారు మార్గము తప్పిపోయి తమకు తామే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. ఇది ఎంత ఘోర పాపమో కూడా ఆలోచించండి. మార్గము తప్పిపోయి అనగా ప్రభువులోకి వచ్చి ప్రభు యొక్క మనుషులుగా ఉండి అంత సరి అయిన అవగాహన లేకుండా, నిజమైన మారు మనసు లేకుండా బోధకులైపోయి ఇష్టానుసారంగా కారు కూతలు కూస్తూ ఉంటే, ఇష్టానుసారంగా అబద్ధ బోధలు చెప్తూ ఉంటే వాళ్ళ గద్దించి 1కి 2 సార్లు బుద్ధి చెప్పండి. వాళ్ళు అవి మార్చుకోకపోతే వాళ్ళని విసర్జించండి. అంతేకాదు, వీళ్ళందరూ మార్గము తప్పిపోయిన వారు. అట్టి వారి విషయంలో నీవు నిర్దోషివే. తనకు తానే అతను శిక్ష విధించుకుంటున్నాడు. అట్టివాడు పాపము చేయిచు ఉన్నాడు. సేవగాదాళ్ళు చేసేది పాపం, భక్తి కాదు వాళ్ళు నేర్చుకునేది. పాపం కోసం పరుగులెడుతూ ఉన్నారు. అలాంటి బోధలు విని కూడా ఆ తప్పుడు బోధలకు బానిసలై బ్రతుకుట కూడా ఘోరమైన పాపం సోదరులారా. కనుక ఈ యొక్క లేఖనాలను కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇక దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన పాపములు, చాలా ఘోరమైన పాపములు కూడా చేసిన ప్రజలను మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయంలో 21వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, మోషే 10 ఆజ్ఞలు తీసుకోవటానికి పర్వతం మీదకి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. మోషే అక్కడి నుంచి 40 దినాలుండి తిరిగి పలకలు తీసుకొని వచ్చేసాలోగానే ఈ ప్రజలందరూ కూడా దూడం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నీచ కార్యాలు చేశారు సోదరులారా. అప్పుడు మోషే అహరోను అడుగుతున్నాడు. ఎందుకనగా అహరోను ప్రాముఖ్యమైన మనిషి కనుక అతన్ని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు ఈ గొప్ప పాపం ఈ ప్రజలు చేసినట్లు వీళ్ళకి ఏం అన్యాయం చేశారు, ఎందుకు వీళ్ళందరినీ ఇలాగ వదిలేసావని. అసలు దేవుని యొక్క నిజమైన ఆత్మ కలిగిన వారికి దేవుని ప్రజల మీద ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. మనస్సుంటే ఆలోచన చేయండి. చూడండి, అడుగుతున్నాడు, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరి? ఎందుకు ఈ ప్రజల్ని ఇలా విడిచిపెట్టావు? ఎందుకు ఈ ప్రజలందరూ ఇంత వికారపు పనులు చేస్తారు, ఇంత అసహ్యమైన పనులు చేయటానికి, ఇంత గొప్ప పాపం చేయటానికి ఏం చేశారు నీకు? వీళ్ళు నీకేం అపకారం చేశారని వీళ్ళు ఈ విధంగా తయారైతే చూస్తూ ఊరుకున్నావని ఎంత బాధతో అడిగాడో చూడండి. అందుకే మోషే దైవజనుడు. మోషే బహులోకంలోనే అందరిలో సాత్వికుడు అని ప్రభువు చేత మెప్పు పొందాడు. మోషే ఐగుప్తులో పెరిగినప్పటికీ చిన్న బిడ్డ 3 నెలల పిల్లాడప్పుడు మరి వదిలేశారు కదా. ఆనాడు ఆ యొక్క దాసత్వంలో ఇశ్రాయేలీలు దాసులుగా ఉన్నప్పుడు ఐగుప్తులో వాళ్ళ కఠినమైన నిర్ణయాలకు తల్లి 3 నెలలప్పుడే విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి కదా. కానీ ఆ బిడ్డకు దేవుడు తోడై ఉండి, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తులో అన్ని విలువిద్యలు అన్ని సమస్తం అంతా రాజరికం అంతా కూడా చూసినప్పటికీ తన మనస్సు దేవుని ప్రజల మధ్యలోనే ఉన్నది. తన యొక్క పరిస్థితులు అన్నీ కూడా మోషే చరిత్రలో మనం ఎంత చూసినప్పటికీ కూడా మోషే దేవుని యొక్క ఇంటిలో నమ్మకస్తుడు అని పేరు పొందినవాడు. కనుక అలాంటి భక్తులు అసలు వాళ్ళు, నేను అనుకుంటాను, ఇంత గొప్ప భక్తులు నిజంగా వీరిని పేర్లెత్తడానికి కూడా మేము అనర్హులం. కానీ నీ ప్రియకుమారుడైన క్రీస్తునందు తండ్రి మాకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, రక్షణని కృతజ్ఞతాపూర్వకంగా బ్రతకటానికి మాకు బుద్ధిని, వివేకాన్ని దయచేయి నాయన అని ప్రేయర్ చేసుకుంటాను నిత్యం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలోనే చూడండి, ఇంత గొప్ప పాపం చేయటానికి వీళ్ళు ఏం చేశారు నిన్ను అని అహరోను అడుగుతుంటే
అహరోన్ అంటున్నాడు, అహరోన్ నా ఏలువాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు. వీళ్ళు అసలు మాట వినలేదు. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో, మాకు ఇంకా రాలేదని ఈ విధంగా తయారయ్యారు. వీళ్ళు దుర్మార్గులయ్యా, నేనైతే ఏమీ చేయలేదు, వద్దని చెప్పిన వాళ్ళు వినే మనుషులు కారు, నీకు తెలుసు కదా అని ఎంత ప్రాధేయపడి అడుగుతున్నాడో. తన సొంత తమ్ముడే, అహరోనుకు మోషే సొంత తమ్ముడే సోదరులారా. కానీ తమ్ముడిని ఎలాగ సంబోధించాడు చూడు. దేవుని యొక్క సేవకుడని, ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన వాడని, దేవుని యొక్క ప్రజలను వాళ్ళందరికీ నాయకుడుగా దేవుడే ఎన్నుకున్నాడని తెలిసినవాడు గనుక అహరోన్ అంటున్నాడు, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులని మాట నీవు ఎరుగుదువు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో గొప్ప పాపము, ఈ పాపానికి ఏమైనా క్షమించాడా దేవుడు? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పక్షంగా జీవించి దేవుని కొరకు నిరీక్షణతోటి ఎదురుచూచి మోషే తెచ్చే ఆజ్ఞలను వాటి కొరకు ఎప్పుడు వస్తాడా, మమ్మలను ఐగుప్తు బానిసత్వంలోంచి తీసుకొచ్చిన వాడు అని ఆయన కొరకు ఎదురు చూడటం మానివేసి వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తుంటే నిజానికి అది ఎంత గొప్ప పాపముగా చెప్పబడుతోందో లేఖనాల్లో గమనించండి. ఈనాడు దేవుని యొక్క ప్రియకుమారుడై ఈ లోకానికి వచ్చి ఆయనే మనకు చక్కని రాజమార్గాన్ని చూపిస్తే, నా సిలువను వెంబడించండి అని ప్రకటన చేస్తే అవన్నీ మానేసి ఈనాడు క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? శరీర సంబంధమైన దురాశలు, అందం కోసం, ఆస్తుల కోసం, ధనం కోసం, సంపాదన కోసం లోకంలో దురాశలతోటి ఎంతగా మరణాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. కానీ అది వారికి మరుగు చేయబడి ఉన్నది. ఈనాడు క్రైస్తవులు ఏదో భక్తులు అనుకొని చర్చికి వెళ్ళొస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ సోదరులారా, ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిన ఘాతుకం కన్నా, గొప్ప పాపం కన్నా ఈనాడు చేసేది ఇంకా కిరాతకమైన పాపం చేస్తున్నారు. ఎందుకనగా మోషే దైవజనుడు మాత్రమే, కానీ క్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయనే మరణించి ఆయనే మనకు మాదిరి చూపించినప్పటికీ మీ బోధకులు, అబద్ధ బోధకులు బోళ్ళ మంది బయలుదేరిపోయారు. వీళ్ళ మాటలైతే ఇంపుగా ఉంటాయి, వీళ్ళ మాటలైతే మనసుకు సంతోషంగా ఉంటుంది, కానీ క్రీస్తు చెప్పిన మాటలు వినేవారే లేరు అనే సత్యాన్ని పరిశుద్ధ లేఖనాల్లో చాలా తేటగా మనం చూడగలం. అయితే చూడండి, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 13వ వచనం నుంచి చూస్తే, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపం చేయుచునే వచ్చిరి. అరణ్యములో ఆనాడు ఇశ్రాయేలీయులు చేసిందంతా కూడా పాపమే. పాపం చేసిన వారికి ఎక్కడైనా సరే మరలా విడుదల దేవుడు ఏదో క్షమించి వదిలేశాడు అనుకుంటున్నారా? మొత్తాన్ని అరణ్యములోనే రాలిపోవునట్లుగా చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖనములకు భయపడండి. వారిని మన మధ్యలో ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే వారిని సాదృశ్యంగా పెట్టాడు. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మోషేను బట్టి ప్రయాణం చేస్తూ వచ్చారో, వాళ్ళు ఏ విధంగా సణిగారో, ఏ విధముగా ఆయన మీద తిరుగుబాటు చేశారో, ఆ సంగతులన్నిటినీ కూడా అపోస్తులైన పౌలు మరలా ఎందుకు జ్ఞాపకం చేశాడో తెలుసా? వారి వంటి క్రియలు చేయకూడదని బోధించటానికి సాదృశ్యంగా చూపిస్తూ తెలియచేసిన సంగతులు. అయితే వారు ఎన్ని చేసినా ఒకవైపు మేళ్లు పొందుతూనే ఉన్నారు, ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నారు, ఎంతో క్షేమం పొందుతున్నారు, ఎన్నో ఇబ్బందుల నుంచి బయటకు వస్తున్నారు, ఎన్నో అనారోగ్యాల నుంచి బయటకు వస్తున్నాం. కానీ అప్పటికప్పుడే తండ్రి ఎంత గొప్పడు అనుకోవటం, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్లే జీవించటం, శరీరం కొరకే జీవించటం, ఇది చాలా అసహ్యమైన క్రియ. అందుకే వారు పాపము చేయుచునే వచ్చిరి అన్నాడు. ఆనాటికి ఈనాటికి కూడా దేవుని యొక్క ప్రజల్లో పాపమే చేస్తున్నారు. కానీ ఆత్మ కొరకు, ప్రభువు కొరకు కృతజ్ఞత కలిగి ఆయనకు సాక్షులుగా జీవించాలి అనే ఆశయంతో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ప్రశ్న మనం కూడా వేసుకుందాం. అయితే
చూడండి, మరి ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 15వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. తప్పిపోయిన కుమారుడు అనుకుంటున్నావు. తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిలో వాటాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. చేయరాని అసహ్యమైన క్రియలు చేసి మొత్తం అంతా పోగొట్టుకున్నాడు. చివరికి నా తండ్రి దగ్గరికి వెళితే ఆ పని వాళ్ళలో నేను ఒకటిగా చేర్చుకుంటాడనే హీన స్థితికి దిగజారిపోయాడు. ఎక్కడ చూసినా దయ చూపించేవాళ్ళు లేరు. ఎటు చూసినప్పటికీ తన బ్రతుకు అయోమయం, అగమ్య గోచరమే. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడం సులభంగా వెళ్ళాడు, కానీ మరలా తండ్రి దగ్గరికి రావడానికి ఎంతగా తను ఆలోచించుకోవాలో, తప్పు చేసినందుకు ఎంతగా విలపించి తను తాను ఎంత హీన స్థితిలో తగ్గించుకొని రావాల్సిన పరిస్థితులు వచ్చాయో, ఒక దినాన ఘనంగా దేవుని యొక్క సముఖంలో బ్రతకవలసిన వాళ్ళు పాపపు క్రియలు చేయుట ద్వారా సోదరులారా ఏమని చెప్తున్నాడో చూడండి. ఇక్కడ ఈ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, కనుక నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. నీ కూలివానిలో ఒకనిగానైనా నన్ను పెట్టుకోమని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ఆయన చూపించిన ప్రేమ వేరు. కనుక దేవునికి విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేసే వీళ్ళంతా కూడా పాపులే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే భక్తుడైన పేతురు విషయంలో కూడా మనం చూస్తే, పేతురుకు తండ్రి ఎంతో ఉపకారం చేశాడు. పేతురు ఏం పాపం చేయలేదు సోదరులారా, ఏ పాపం చేయలేదు. కానీ ప్రభువును వెంబడించాడు సమస్తాన్ని విడిచిపెట్టి. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 4 నుండి చూడండి. ఆయన బోధించుడు చాలించిన తరువాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి, కానీ మాకేమీ దొరకలేదు. అంతా రాత్రంతా పడ్డాం, ఆ చేపలు పడతాయని ఎంతో ఆశపడ్డాం, కానీ ఏం దొరకలేదు. సరే, నువ్వు చెప్తున్నావు కదా, మీ లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయమని చెప్పావు కదా, సరే నీ మాట ప్రకారంగా వేస్తామని అంటే విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారంగా చేపలు పడినందుకు, అయ్యా నేను పాపాత్ముడను ప్రభువా, 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అంటే తన మనసులో ఏదో ఆలోచన ఖచ్చితంగా వచ్చింది. ప్రభువును వెంబడిస్తున్నాడు, ప్రభు శిష్యుడిగా ఉన్నాడు, కానీ రాత్రంతా మేము చేపలు పట్టడానికి చాలా ప్రయాసపడ్డాం, కానీ ఏం పడలా. నువ్వు చెబుతున్నావు మరి, సరేలే ఏదో వేస్తాం అని అంటే తను మనఃపూర్వకంగా వేయలేదు, ఏదో చెప్పాడు కదా చేద్దాం అనుకున్నాడు. కనుకనే బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, ప్రభు అసలు నన్ను విడిచిపో, నేను చాలా పాపాత్ముడిని, నీ మాటను నేను ఎందుకు అంటే ఎక్కువ చేపలు పడ్డాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడలేదు. తాను ప్రభు యొక్క మాటను కొంచెం నిర్లక్ష్య పెట్టినట్లు తన మనసులో ఏం పడతాయి, ఏదో సరేలే ఆయన మాట కొట్టేయడం ఎందుకు వేద్దామని వేశాను, అందు నిమిత్తం వల వేశాను. కానీ నీ మాట వింటే, నీ మాటలో ఎంత శక్తి ఉందో, నీ మాటలో ఎంత ఆశ్చర్యకరమైన క్రియలు జరుగుతాయో నేను కన్నులారా చూస్తున్నాను. నీ మాటను నేను నిర్లక్ష్య అందుకు నేను పాపాత్ముడను అన్నాడు. వాళ్ళు ఎంత హృదయశుద్ధి కలిగిన వాళ్ళండి, ఎంత చక్కని పరిశీలన సోదరులారా. ఏదో లోకంలో కలిసి వస్తే దేవా నీకు వందనాలు అంటారు, లేకపోయినట్టయితే ఏదో నేను పాపం చేశాను, ఘోరమైన పాపాలు చేసిన పాపను ఒప్పుకోవడానికి కూడా బొళ్ళి యేసు ప్రభువుకు కూడా షరతులు పెడుతున్నారు ఈ చెడు కాలంలో చెడ్డ మనుషులు. నాకు ఇది చేస్తే నేను నీ దగ్గరికి వస్తా, ఇదంతా చెడుతనమే. ఆయన ఏం చేయకుండా నేను అసలు నీ సన్నిధిలో ఉండటానికి తగను, నీకు అసలు నా దాసుడిని స్వస్థపరచని చెప్పడానికి నేను తగను అని చెప్పిన అన్య ప్రజలు వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు సోదరులారా. అందుకే ప్రభు చాలా చాలా వివరంగా ఈ లేఖనాలన్నిటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో ప్రభు అంటున్నాడు సీమోను పేతురు. అనగా ఏ స్థాయిలో, హృదయంలో, ఎంత లోతులో పాపము అనేదానికి బలముగా పనిచేయటానికి సమర్థత ఉందో, పాపం ఎంత బలమైందో ఆలోచించేయండి. అందుకే ఒక్క మనుష్యుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. కనుక ఆ మనుష్యుడికి పాపం, మరణం ఎలాగొచ్చాయో అవి అందరికీ కూడా సంప్రాప్తించింది, అనగా లోకమంతా వ్యాపించింది. దానిని ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. కానీ ఈ లోకమందు క్రీస్తు యేసు అను రక్షకుడు, నరపుత్రుడు, ఆ యొక్క మనుష్యుడు మనకు ఎంత జీవాన్ని ఇవ్వటానికి తన ప్రాణం పెట్టాడో కనీసం మనసుతో ఆలోచన చేసి, ప్రభు అయిన క్రీస్తు నీకు చేసిన ఉపకారానికి అసలు నువ్వు ఎంత రుణస్థురాలువో జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించాలని మరి ఒకసారి ప్రభు నామములో మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను సోదరులారా. అయితే ఈ విధముగా పాపము గురించి చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి యొక్క అనుభవాన్ని చూద్దాం. క్షమించరాని పాపం. చూడండి, పాపాల్లో రకములు చెప్తున్నాను. క్షమించరాని పాపం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, 31-32 వచనాలు చూడండి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును. మనుషులు ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి దూషణలు చేసినప్పటికీ క్షమింపబడును. కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అన్నాడు. ఆత్మ విషయమైన దూషణకు, ఆత్మ విషయమైన అనగా పరిశుద్ధాత్మ దేవుడు, అనగా దేవుని యొక్క సత్యవాక్యమును దూషించి, దేవుని యొక్క కార్యములను దూషించి, అసలు ప్రభువును దూషించినా క్షమించాడు. ఆయన చేసిన పనిని దూషించారు. అసలు ఈ భాగంలో జరిగింది ఏంటంటే, ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడని అతను, చూడండి 24 వచనం ఒకసారి చూద్దాం. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిది. దయ్యముల ఆత్మ, బయల్జెబూల్ హెడ్ దయ్యాలకి, ఆ ఆత్మ పట్టి దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని ఆనాడు పరిసయ్యులు ప్రభువును చాలా దూషించారు. ప్రభువును దూషించితే పర్వాలేదు, కానీ ఆయన చేసిన క్రియ, పరిశుద్ధాత్మ శక్తితో చేసిన పనిని వాళ్ళు దూషిస్తున్నారు. అనగా దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల్ వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని మాట్లాడినందుకు అదే సందర్భంలో ప్రభు ఈ మాట తెలియచేశాడు. చూడండి, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడినా క్షమిస్తాడట. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనో రాబో యుగమందైనో పాప క్షమాపణ లేదు. చూడండి, దీనిని బట్టి ఎంతమంది ప్రభు యొక్క క్షమాపణ పొందటానికి అనర్హులో కూడా దయచేసి ఆలోచించేయండి. ఆ తర్వాత మరి యొక్క విషయాన్ని కూడా చదువుకుందాం. మరణకరమైన పాపం ఉన్నదట. క్షమించరాని పాపం, మరణకరమైన పాపము అన్నాడు. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయను. చూడండి, ఎవరైనా సరే తన సహోదరుడు మరణకరము కాని పాపము చేస్తే ఆ పాపానికి ఒక భక్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తే ఆ పాపం క్షమించబడుతుందట. అయితే మరణకరమైన పాపము కలదు, మరణకరమైన పాపం కలదు. అట్టి వాని గూర్చి వేడుకొన వల్లని నేను చెప్పడలేదు. ఆ మరణకరమైన పాపమును గురించి వేడుకోండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మరణకరమైన పాపము క్షమించరాని పాపం సోదరులారా. మరణకరమైనది, మరణకరము కానిది. మరణకరము కాని పాపము ఎవరైనా చేసినట్లయితే
వాని గురించి వేడుకుంటే అట్టి వాడికి క్షమాపణ దొరుకుతుంది. కానీ మరణకరమైన పాపము దాని గురించి ఎంత మొత్తుకున్నా దేవుడు క్షమించడట. చూడండి, అలాంటి అనుభవాలు ప్రవక్తలు చాలా ఎదుర్కొన్నారు సోదరులారా. ప్రభు అంటాడు, అసలు ఈ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయకుము. ప్రవక్త అయిన ఇర్మియాతో నేను ఒక సందర్భాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను అన్నాడు. నీవు ఈ జనాల కొరకు ప్రార్థన చేసావు అనుకో, నేను విన్ను, చేయొద్దు అసలు. ఎందుకో తెలుసా? వారు నా ఆజ్ఞలను విడిచిపెట్టి నా మాటలు వాళ్ళకి ఇష్టం లేదట, వాళ్ళు తమకిష్టం వచ్చినట్లు చేస్తారట. నేను వాళ్ళ కొరకు ఎంత ఆశతోటి ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత మాత్రము నా యందు భయభక్తులు నిలుపుటలేదు. కనుక ఈ ప్రజల కోసం నువ్వు అసలు ప్రార్థన చేయొద్దు, నువ్వు నన్ను బ్రతిమాలుకోవద్దు, ప్రార్థన చేయొద్దు, చేస్తే కూడా నేను వినను అని ప్రభు చాలా చక్కగా ఆనాడే తెలియచేసిన సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయంలో చూడండి, 14వ వచనం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తూ నాకు ప్రార్థన చేస్తున్నారు. అసలు ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను, కనుక చేయొద్దు. ఈ ప్రజల గురించి వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి జాగ్రత్తగా నేను పరిశీలించి చూస్తున్నా. ఏమాత్రము దేవుని యందు భయభక్తులు లేనివారు, ఈ భయభక్తులు లేని ఈ ప్రజల కోసం ఎందుకయ్యా నువ్వు మొరపెట్టడం ఎందుకు, బ్రతిమాలు కొంత ఎందుకు, అసలు ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. కనుక మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతుల నిండా పాపం ఉందని చెప్పి ప్రవక్త అయిన యెషయా ద్వారా మొదటి అధ్యాయంలోనే అది 13వ వచనం అనుకుంటున్నాను. యెషయా గ్రంథంలో మీరు బహుగా ప్రార్థన చేసినా వినను. 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అన్నాడు. మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? మీ బుద్ధి మార్చుకోరు, మనసు మార్చుకోరు, హృదయాల్లో మార్పు ఉండదు, మీ ప్రవర్తన అంతా కూడా అసహ్యకరమైన క్రియలతో నిండి ఉంటుంది. మళ్ళీ వచ్చి ఏం తెలియనట్టు నాకు ప్రార్థన చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్తాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, తండ్రి మేము ఉపవాసం ఉన్నాం, మా వైపు చూడవేంటి నువ్వు అంటున్నారు. కానీ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నారు, నిజముగా భక్తి కలిగే చేస్తున్నారా? మీరు ఆచార సంబంధమైన మనుషులారా, ఆచార సంబంధమైన అలవాట్లకు బానిసలైపోయి నన్ను ఎందుకు శోధిస్తారు? నేను చెప్పినట్లు చేసి తండ్రి అని పిలిస్తే పరలోకంలో నుండి ప్రభువు నా బిడ్డలు అక్కడ నన్ను పిలుస్తున్నారు అని వింటాడే. దేవునికి ఇష్టలైన వాళ్ళు ప్రార్థన చేస్తే, దానియేలు నీవు బహుప్రియుడవు, నేను నీ ప్రార్థన తండ్రి సన్నిధికి చేరింది, ఆయన నన్ను పంపించాడు అని దేవుని యొక్క దూత జవాబుదారీగా వచ్చి నిలబడిపోయారే. దేవునికి ఇష్టమైన క్రియలు, ప్రియమైన క్రియలు చేసినట్లయితే వారి మొర తండ్రి అని పిలిస్తేనే పలుకుతాడే. అలాంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రవక్త కూడా చెప్తున్నాడు, ఈ ప్రజల గురించి అసలు ప్రార్థన చేయొద్దు, నువ్వు మొరపెట్టద్దు, నన్ను బ్రతిమాలుకోవద్దు, వీళ్ళు చేసే పాపం క్షమించరాని పాపం అని చెప్పాడు. కనుక క్షమించరాని పాపముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే చూడండి, మరి ఈ యొక్క పాపపు జీవితాన్ని మనం ఎలాగో విడిచిపెట్టుకోవాలో కూడా మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని చెప్పాడు కదా. బాబోయ్, ఒకరితో నేను చేసే పాపాలన్నీ దేవుడికి తెలుసు, నేను ఇంకెక్కడా ఒప్పుకోనక్కర్లేదు. చెబితే సమాజంలో విలువ ఉండదు, చెప్తే నన్ను అందరూ మంచోడు అనుకుంటున్నారు, కాబట్టి అమ్మాయి బాగా చండాల బ్రతుకట అని అనుకుంటారు. కాబట్టి చెప్పుకో. సమాజం కూడా ఎలాంటిదంటే
పాపం చెప్పారు అనుకోండి, బాగా ఉంటారు కొద్ది రోజులు, చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. కొద్ది రోజులు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు దెప్పి పొడుచుకునే అంత నీచాతి నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా వెళ్ళిపోవలసిందే. మీ పాపములు ఒకరిని ఒప్పుకోండి, ఆ తర్వాత ఎవరేమనుకుంటారో లెక్క చేయాల్సిన అవసరం లేదు. నా తండ్రి చెప్పిన మాట ప్రకారంగా జీవిస్తే నాలో నా పాపాన్ని నేను విడిచిపెట్టి ఒప్పుకొని వాటి నుంచి నేను విడుదల పొందటానికి నా దేవుడు చెప్పినట్లుగా చేసినట్లయితే నాలో దీన మనసు వస్తుంది. ఎక్కడ కొనగలవది? నాలో తన్ను తాను తగ్గించుకునే మనస్సు తయారవుతుంది. నేను దేనికి పనికిరాని ఒక అధముడను అని గ్రహించుకునే మన యొక్క మనసు చాలా రూపాంతరం చెందుతుంది సోదరులారా. దాని ప్రకారముగా విశ్వాసి పరిశుద్ధతలో పరిపూర్ణతను సంపాదించుకోవటానికి సహాయపడుతుంది. అంతకంతకు భక్తి కలిగిన వారిగా సిద్ధ మనస్సును సంపాదించుకోవటానికి సహాయపడుతుంది. మనల్ని ఎవరేమనుకుంటున్నారన్నది అనవసరం. నా దేవుని దృష్టికి నేను ఎంతగా నమ్మకంగా జీవించాలి అనే దాని కొరకే మనము ప్రాధాన్యతనిచ్చినట్లయితే తగిన కాలమందు ఎంతో శక్తివంతులుగా తయారు చేస్తాడనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగని నేనేదో మీకు ఇబ్బందులు కలుగు చేయటానికి చెప్పలేదు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన పద్ధతి, వాక్యం సత్యం కనుక వాక్యానుసారంగా జీవించినట్లయితే మన ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది కనుక నేను తెలియచేస్తున్నాను. అది మీ ఇష్ట ప్రకారంగా మీరు మీ ప్రభువును ప్రేమించిన పద్ధతిలో ఏ విధముగా నడుచుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. అయితే ప్రభువు యొక్క సన్నిధిలో ఆయన మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును. ఎంత గొప్ప మాట అండి. మీకు అందరికీ క్రీస్తు గురించి కొంత మట్టుకు తెలుసు కనుక ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడి ఉన్నామని దాని గురించి నేను మరలా చెప్పకుండా మీకు నేను అసలు దేవుని యొక్క సన్నిధిలో పాపము దాని పరిస్థితులు ఎంత ఘోరమైనవో దానిలో నుంచి మనలను విడిపించేది మన ప్రభువు మాత్రమే. ఆయన యందు మనము ఇంత ఘోరమైన పాపులకి నిజంగా ఇంకా సిగ్గుపడి సమాజంలో ఏమనుకుంటారని ఎలాగ ఆలోచించుకుంటే నేను రక్షించేవాడు ఎవరున్నారు? ఆలోచన చేసుకోనండి. సరే, ఇక్కడ చెప్తున్నాడు, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల సత్యము నుండి తొలగిపోవుట పాపము. ఇలాంటి పాపిని మరలా సత్యంలోనికి మళ్లించగలిగినట్లయితే, తప్పు మార్గంలో నుండి మళ్లించగలిగినట్లయితే మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను అన్నాడు. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఈ పాపపు బ్రతుకు ఎంత అసహ్యకరమైందో, అసలు పాపం అంటే ఎన్ని విధములుగా ప్రభు మనకు లేఖనాల్లో తెలియచేశాడో, నిత్య పాపం చేసి ఘోరమైన శిక్షకి ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారో, క్షమింపరాని పాపములు చేయువారు, క్షమించగలిగిన పాపానికి భక్తుడు ప్రార్థన చాలు ప్రభు క్షమిస్తాడని కూడా ఈ లేఖనాల్లో మనకు దృఢంగా వ్రాసిపెట్టాడు. ఏ సందేహము లేకుండా ప్రభు సన్నిధిలో విశ్వాసముతో సాగిపోవటానికి మన పాపములు మనము ఒకరితో ఒకరు ఒప్పుకొనుట ద్వారా చాలా చాలా మేలు కలుగుతుందండి ఆత్మకు. మనకు ఈ లోకంలో ఏ మార్కెట్లో దొరకని సామాగ్రి అనగా దీన మనస్సు కావాలన్నా, పశ్చాత్తాప హృదయం కావాలన్నా, తన్ను తాను తగ్గించుకునే మనస్సు కావాలన్నా, దాసుని స్వరూపం ధరించుకోవాలన్నా, ఇవన్నీ కూడా ప్రభు లేఖనములలో మన మనస్సు మార్పు చెందుట ద్వారా మీరు క్రీస్తు వలె అన్ని విషయములలో ఎదుగుటకు ప్రయాసపడమని లేఖనాలు తెలియచేస్తున్నాయి కనుక అట్టి మనస్సును సంపాదించుకోవడానికి వీలు కలుగుతుంది. అయితే సత్యములో నుండి తొలగిపోయిన వాడు కూడా పాపి అని చెప్తున్నాడు. అలాంటి వారిని మరలా త్రోవలోనికి నడిపించుట, దారి తప్పిపోయిన వారిని దారిలోనికి మళ్లించుట కూడా ఒక పాపి వాని యొక్క పాపము, అనేక పాపముల నుండి వారికి మనము కప్పివేసిన వారం అవుతాం, వారి ఆత్మలను రక్షించిన వారం అవుతాం. సోదరులారా, ఇలాంటి ప్రేమ కలిగి
క్రీస్తునందు సహోదర బంధం కలిగి పరలోకం కొరకు సిద్ధపడవలసిన చక్కని క్రైస్తవ జీవితంలో అంతా నిజంగా బజార్లో ఏదన్నా పారేస్తే కుక్కలన్నీ పరిగెట్టి గొడవలు మార్చుకొని ఖర్చుకున్నట్లు అంతా ఈ దినాన్న దేనికో అంత అబద్ధం, మోసం, మారు మనసు లేని వాళ్ళు బోధకులైపోవట చేత, అసలు హృదయశుద్ధి లేనివారు ఈ లోకంలోనే దేవుని సేవకులను చెప్పుకొని ప్రజలను మోసం చేయట చేత ఇన్ని గొడవలు, ఇంత ఘోరమైన పరిస్థితులు చూడగలుగుతున్నాం. కానీ నిజముగా ప్రభు చెప్పినట్లు చేస్తే క్రైస్తవ్యం ఎంత సమాధానకరమైంది, ఎంత ఉన్నతమైంది, ఎంత ఘనమైంది సోదరులారా. ఈ సృష్టిలోనే అసలు నిజమైన క్రైస్తవులతో సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. అలాంటి చక్కని జీవితాలను ఇంతగా మోసం చేసి అంత అబద్ధాలతో సంఘములను నాశనం చేస్తున్న దుర్మార్గులైన దొంగబోధకులు చొరబడిపోవట చేత అంత పాపులే తయారైపోతున్నారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో లేఖనాలను నమ్మి విశ్వాసముతోటి ప్రభు సన్నిధిలో మనము ఎలాంటి పాపానికి కూడా చోటు లేని వారిగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించువారిగా, ప్రభు కొరకు పనిచేయి వారిగా, ప్రభువు నిమిత్తమై కొందరికైనా సత్యము నుండి దారి తప్పిపోయిన వారిని క్రమమైన మార్గంలోనికి మళ్లించడానికి ఓర్పు, సహనము, నష్టపరుచుకొనుట, ప్రేమ కలిగి ఉండుట, నిరీక్షణతో ఉండుట, ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురుచూచు వారిగా బ్రతుకుటకు ప్రభు అయిన తండ్రి పరిశుద్ధ లేఖనములను మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక ఇట్టి కృపను మనందరము కూడా కలిగి జీవిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమకరంగా జీవిద్దాం. శరీరము, దాని యొక్క మనస్సును, అపవాది దాని తంత్రాలను చంపివేసుకొని వాటన్నిటినీ అసహ్యించుకొని ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.